రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అందరూ అనుకున్నారు ఎంజీరావు గారు వారం రోజులు ఉక్రెయిన్ యుద్ధం చేస్తే గొప్ప అని చెప్పి. కానీ 3.5 ఏళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం ఎందుకు ఆగడం లేదు? అండ్ పుతిన్ ఎటువంటి కండిషన్స్ పెడుతూ ఉన్నారు, ఉక్రెయిన్ ఎటువంటి కండిషన్స్ పెడుతోంది? ఎస్ అండి, ఇప్పుడు జనవరి 20న ట్రంప్ గారు అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదటి లక్ష్యం 2 యుద్ధాలను ఆపాలి. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని, ఎస్పెషల్లీ ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం. వెంటనే జేడీ వ్యాన్స్ ఆయన ఉపాధ్యక్షుడు అందరూ కలిసి పుతిన్తో ఫోన్లో మాట్లాడడం, ఎక్కడికక్కడ సంభాషణలు ఆయన మొదలుపెట్టారు. ఆయన ట్రంప్ అయితే నిజాయితీగా యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటి? రష్యా యూరోప్ కాదు, చైనాని అడ్డగించడం. అమెరికా గ్రేట్ అగైన్ అంటే చైనాని ఆపాలి. అందువల్ల ఈ యుద్ధం కొనసాగడం ఆయన మంచిది కాదు. ఆయన డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఉక్రెయిన్లో పెట్టడం ఇష్టం లేదు. దానికి సపోర్ట్ చేసి రష్యా మీద ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అటు చైనా మీద వేస్ట్ చేయాలి. అందుకే ఆయన తీవ్రంగా నిజాయితీగా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఇటు పుతిన్కి కొన్ని వార్ లక్ష్యాలు ఉన్నాయి, ఇటు జెలెన్స్కీ ఉక్రెయిన్కి కొన్ని వార్ లక్ష్యాలు ఉన్నాయి. ఈ వార్ వీళ్ళిద్దరూ ఆపాలంటే వాళ్ళ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జెలెన్స్కీయే పుతిన్ గారు వైట్ హౌస్లో వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళేలాగా ఆర్గ్యుమెంట్ చేశారు. జెలెన్స్కీయే ఆయన ట్రంప్ను ఒప్పుకోలేదు. ఇంకా పుతిన్ ఎక్కడ ఒప్పుకుంటాడు?